ఏమేమి కూరగాయలు పండించావు? టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొన్ని ఆకుకూరలు కూడా పండించానయ్యా. అవునా? కేజీ 10 రూపాయలు అన్ని కూరగాయలు ఇచ్చేయి. అయ్యా, ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తామయ్యా? మాకు పండించడానికి అయ్యే ఖర్చు కూలి అయినా రాదయ్యా. కనీసం 20 రూపాయలు చేసుకోండి. ఇంటే లేదు. ఇంత తక్కువ ధరకి అసలు ఇచ్చేదే లేదు. నేను చూస్తా. ఏమండి, ఈ పంట అమ్ముడుకోకుంటే మనకి ఇంట్లో అవసరాలకు డబ్బులు ఎలా వస్తాయండి? పిల్లల చదువులు ఏమైపోవాలండి? ఏమి కాదు వర్షిత, మన రైతులకు తరతరాల నుండి ఇదే అనుభవిస్తున్నదేగా. 10 మంది కడుపు నిండడానికి మనం ఎంత కష్టపడుతుంటే ఈ సమాజం మనల్ని ఇంకా కష్టాలలోకి నెడుతుంది. మరి ఏం చేస్తారండి? పట్నం వెళ్ళి అమ్ముకొని వస్తానులే. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటి వీరయ్య అక్కడ కోసుకొని కూర్చొని ఉన్నావు? చూస్తే నీ కూరగాయలు ముట్టుకోరు. నిన్ను చూస్తే నీ కూరగాయలు ముట్టుకొని కూడా ముట్టుకోరు. శుభ్రంగా ఫ్రెష్గా ఉంటాను. ఎంత పొగరు నీకు! నన్ను కాదు ఎలా అమ్ముకుంటావో నేను చూస్తా. ఆ రహీం రైతులకు చాలా ఎవరే పంట కొనకండి. సరే సాటి, నేను మా వాళ్ళందరికీ చెప్తానులే. ఓకే, ఉంటాను. రండమ్మ రండి, రండయ్య రండి, తాజా తాజా కూరగాయలు. రండమ్మ రండి, రండయ్య రండి. ఏంటండి, ఇక్కడ కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకుందామా? ఏంటి నీకు పిచ్చా? అతన్ని చూసావా ఎలా ఉన్నాడో? అతని అవతారం. ఆ కూరగాయలు ఏమీ అవసరం లేదు. అక్కడే సూపర్ మార్కెట్ ఉందిగా, అక్కడికి వెళ్ళాలి. అలాంటి డబ్బున్న వాళ్ళందరూ అక్కడే కొనాలి. పద పద. చూసావా, ఇది నీ గది. ఈ వాళ్ళు ఉన్నంత వరకు ఎవరు బాగుపడరు. ఆ భగవంతుడు ఎప్పుడూ ఒకటే లాంటి పరిస్థితులు ఉంచాడు. అబ్బా, ఎంత తాజా కూరగాయలు! భలే ఉన్నాయి, బంగారంగా మెరిసిపోతున్నాయి. ఇతనేంటి ఇలా ఉన్నారు? ఇక్కడ కొనడం అవసరమా? ఏంటంటే ఎలా మాట్లాడతారు? ఇది ఒక రైతు ఎంతో కష్టపడి ఎండనక వాననక నిద్ర మేలుకొని మరి పండించారు. వీటిని ఇంత దూరం తీసుకొచ్చారు. అది కూడా ఈ రోజే కోసి ఈ రోజే తెచ్చినట్లున్నారు. ఇంతకన్నా మంచి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి? సూపర్ మార్కెట్లో కూడా ఉన్నాయిగా. అవా, అవి వీళ్ళ దగ్గరే టన్నులు తీసుకొని వారాలు ఏసీలో పెట్టి అమ్ముతారు. అవి తిని మనకు ఎక్కడ లేని రోగాలన్నీ వస్తాయి. ఉండండి, మన వీధిలో వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తాను. అయ్యా, ఏవేవి ఎంత రేటో చెప్పు. మా వీధిలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు. నేను ఫోన్ చేసి చెప్తాను. అమ్మా, టమాటాలు కేజీ 20 రూపాయలు, వంకాయలు కేజీ 30 రూపాయలు, బీరకాయలు కేజీ 30 రూపాయలు, పచ్చిమిరపకాయలు కేజీ 30 రూపాయలు, కొత్తిమీర కట్ట 5 రూపాయలు. అన్ని తక్కువగానే ఉన్నాయి. అరే, ధరలు కూడా తక్కువగానే ఉన్నాయే. ఏంటి, టమాటాలు కేజీ 20 రూపాయలు మాత్రమేనా? మరి సూపర్ మార్కెట్లో ఏంటి కేజీ 40 రూపాయలు అమ్ముతున్నారు? అందులో అవి వీటంత తాజాగా కూడా లేవు. అవునండి, ఇవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అందులో వీటి ధర కూడా తక్కువే. ఆ సూపర్ మార్కెట్ లో వారాలు ఏసీలో పెట్టి అమ్ముతారు.
మన మీద లాగుతారు కూడాను. హలో వదిన, నేను ధార్మికాని. చెప్పు ధార్మిక. మన వీధి దగ్గరలో తాజా కూరగాయలు అమ్ముతున్నారు. మీరేమన్నా తీసుకుంటారేమోనని ఫోన్ చేశాను. అవునా, ఇప్పుడే నేను సత్య సాత్విక కూడా అనుకున్నాను మార్కెట్కి వెళ్ళాలని. ఆ సూపర్ మార్కెట్లో బాగలేదని. అంత దూరం అవసరం లేదు, అందరూ ఇక్కడికి రండి. అయ్యా, నాకు, నా భార్యకు, మా పిల్లలకు బట్టలు ఇవ్వయ్యా. తీసుకోండి అయ్యా. ఎంతయ్యా? 2000 రూపాయలు అండి. వర్షిత ఇల్లారా? వస్తున్నానండి. అప్పుడే వచ్చేసారా? చూడు ఏమి తీసుకొచ్చాను. మనకు, మన పిల్లలకు సంక్రాంతికి కొత్త బట్టలు తెచ్చాను. అయినా ఇన్ని డబ్బులు మిగిలాయి చూడు. ఇదిగో, ఆ దేవుడు దయ వల్ల మనం ఈ సంక్రాంతి చాలా సంతోషంగా జరుపుకోవచ్చు.